తెలియదు. వాటన్నిటిని స్పృహలో పెట్టుకొని మాట్లాడండి. ఇక ప్రతిదానికి కేసీఆర్ రావాలని కాలుతోడు ఇదేంది స్ట్రీట్ ఫైట్ చేస్తావా? నాకు అర్థం కాదు. తెలంగాణ సమాజం నుంచి, తెలంగాణ ప్రజల నుంచి, రైతాంగం నుంచి మీరు ఇచ్చిన హామీలకు సంబంధించినటువంటి విషయంలో వచ్చేటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పండి. మీకు చేతనైతే కన్విన్స్ చేయండి, హేతుబద్ధంగా చెప్పండి, తార్కికంగా ఆన్సర్ ఇవ్వండి, ఆ ప్రశ్నలకు సరైన జవాబు ఇవ్వండి. అది మాట్లాడమంటే కాలు దువ్వినట్లు, కొట్లాడినట్లు, కొట్లాడకు వస్తావా లేదా అన్నట్లు మాట్లాడి చిన్నగా చేసేటువంటి మళ్ళీ ఆయన మీతోనెట్లా అండి? ఏడ మొదలు పెట్టాలి కేసీఆర్ మీ దగ్గరికి వస్తే? దేవాదులు ఆడుందో తెలియదు, ఏఐటి మీద ఏ ప్రాజెక్ట్ ఉందో తెలియదు, ఏ బేసిన్లో ఎక్కడ ఏముందో తెలియదు. ఇక మీతోనొచ్చి కేసీఆర్ మాట్లాడాలన్నా? రాష్ట్ర ప్రజానీకానికి వాస్తవాలు చెప్పే ఉద్దేశంతోనే గతంలో కేసీఆర్ గారు సాగునీటి వనరుల మీద, వాటి వినియోగం మీద, నదీ జలాల హక్కుల మీద, తెలంగాణ మీద, తెలంగాణకు జరిగిన అన్యాయాల మీద, ఇప్పుడు కట్టే ప్రాజెక్టుల మీద, కట్టాల్సిన ప్రాజెక్టుల మీద, పొరుగు రాష్ట్రాల హక్కుల మీద, కేంద్ర ప్రభుత్వ వైఖరి మీద పూసగుచ్చినట్లు శాసనసభలో ప్రజెంటేషన్ పెట్టి కోట్లాది మందికి అది అర్థమయ్యేటట్లు వివరించారు. మీ పార్టీ పారిపోయింది అన్నాడు. మీరు పాత్రదారులు మారంగానే మళ్ళీ కేసీఆర్ కొత్త విషయం వేసుకొచ్చి మీకు చెప్పాలనా? మీ పార్టీ ఆనాడు ఉండేటువంటి మీ పార్టీ నాయకులు పారిపోయారు కదా, మేము ప్రిపేర్డ్గా లేమని పారిపోయారు కదా. ఇవాళ ముఖ్యమంత్రి మారి మీరు అధికారంలోకి రాగానే మీకు కొత్తగా మళ్ళీ వేషం వేసుకొచ్చి జవాబు చెప్పాలా? మీ పాత్రను మారినప్పుడల్లా తెలంగాణ సమాజానికి అర్థం కాలేదు ఇది వరకు. రేపు సందర్భం వస్తే నిజంగానే మీరు పెట్టండి. కేసీఆర్ లెటర్ రాస్తేనే మీరు పెట్టాలా? మీరు పెట్టేది పెట్టండి. మాట్లాడేటోళ్ళు మా వాళ్ళు చాలామంది మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడిన దాంట్లో సారం లేకపోతే ప్రజలే గ్రహిస్తారు కదా. మా హరీష్ రావో, మా కేటీఆరో, మా ప్రశాంత్ రెడ్డో, మా గంగులనో, ఇంకెవరో అక్కడుండే శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు మీరు సభ పెట్టి అంశాలు లేవనెత్తితే, మాట్లాడితే మిమ్మల్ని కాదు కన్విన్స్ చేసేది. మీరు మాట్లాడినా, వాళ్ళు మాట్లాడినా, మా వాళ్ళు మాట్లాడినా, ఇంకోరు మాట్లాడినా ప్రజలు కదా కన్విన్స్ కావాల్సింది. ప్రజలు కన్విన్స్ అవుతారు. పెట్టండి. మీరు మీ మంత్రులు మీరు ఎన్ని గంటలు తీసుకుంటారో ఒక క్షణం మైక్ కట్ చేయకుండా అన్ని గంటలు అంతే సమయం మా వాళ్ళకి ఇవ్వండి, పెట్టండి, చూద్దాం, దేఖలింగే. తెలంగాణ ప్రజల యొక్క హక్కులను అవతలి గట్టబెట్టేందుకు జరుగుతున్నటువంటి ప్రయత్నాలని అలా తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నది. మీరు కంకణం కట్టుకొని ఉన్నారు అవతలికి దారాదత్తం చేయనికే. దానికి బీజేపీ వంతపాడుతున్నది. మేడిగడ్డ 2 పిల్లర్లు మాత్రమే కుంగిపోతే మొత్తం కాళేశ్వరం కులేశ్వరం అని మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ట్యాక్సులతో కట్టినటువంటి ఒక ప్రాజెక్టులో ఏదైనా చిన్న లోపం జరిగితే దాన్ని సరిదిద్దుకోవాలి. మీ ఎస్ఎల్బీసీ కుప్పగులి అనేది మంది తెచ్చి సిగ్గు అనిపిస్తలేదా మీకు? దాని మీద కమిషన్ కూడా వేయలేదు, మీరు శివాలను కూడా బయటికి తీయలేదు. కేవలం 2 పిల్లర్లను రిపేర్ చేస్తే అయిపోయేటువంటి దానికి ప్రాజెక్టుల సముదాయం కాళేశ్వరం అనేది ఒక బ్యారేజ్ కాదని చిన్నపిల్లలకు చెప్పినట్లు చెప్పినాం. బడి పిల్లలకు కూడా అర్థమైంది. అలా ఇక ముఖ్యమంత్రికి అర్థం కాకపోతే మేమేం చేస్తాం? ఇప్పుడు తెలంగాణ ప్రాజెక్టులకు నీటి లభ్యత లేదని, కేటాయింపులు లేవని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి నుంచి వ్యతిరేకంగా లేఖలు ఇస్తూ వస్తుంది, అభ్యంతరాలు చెప్తూ వస్తుంది కేంద్రానికి. తెలంగాణలో కడుతున్న ప్రాజెక్టులు కానీ, ఇదివరకు కట్టినవి కానీ, వరద జలాల మీద ఆధారపడి కృష్ణా బేసిన్లో కట్టిన ప్రాజెక్టులు కానీ నీటి లభ్యత లేదు, నీటి కేటాయింపు లేదు కాబట్టి ఇటువంటి ఈ ప్రాజెక్టులకు మీరు అనుమతి లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనేక లేఖలు రాసిండ్రు, అనేక సందర్భాల్లో రాసిండ్రు. మరి మీకో సూత్రం వర్తిస్తుంది ఆంధ్రప్రదేశ్కు, చంద్రబాబు నాయుడుకు, మాకో సూత్రం వర్తిస్తుందా? మరి అలా గోదావరి మనకచర్ల లింక్ ప్రాజెక్టు కోసం ఏ అనుమతులు లేకుండా నీటి కేటాయింపులు ఉన్నాయా ఆ ప్రాజెక్టుకు? కేంద్రం అనుమతి ఇచ్చిందా? మరి ఇప్పుడు అర్జెంటుగా కేంద్రంతో మీరు భాగస్వామి కాబట్టి ఎన్డీఏతో అర్జెంటుగా అనుమతులు తీసుకుంటే అన్ని అంతకుముందున్న నిబంధనలన్నీ తుంగలోకి దొక్కుతారా? కేంద్ర ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తుందా? ఒకరిదికే ఉంటుందా? తెలంగాణకు వర్తించవా నిధులు కానీ ఆ నియమాలు కానీ? మా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు హైడ్రాలజీ పర్మిషన్ తప్ప అన్ని రకాల అనుమతులు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఉన్నాయి. ఒక హైడ్రాలజీ పర్మిషన్ కోసమే మేము రిపీటెడ్గా వెయిట్ చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. అది ఎందుకు ముడిపడి ఉంది? హైడ్రాలజీ ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు లేవని. మరి ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపులు లేవని మా డిపిఆర్ను వెనక్కి పంపించారు కదా, ముఖ్యమంత్రి ఏం పని చేస్తుండే? మరి పాలమూరు బిడ్డనే కదా.
పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపులు చేసుకోవాలి కదా, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టమని అడగాలి కదా. కేంద్రం ఏం చెప్పింది, విభజన చట్టం ఏం చెప్పింది, కొత్తగా కట్టబోయేటువంటి ఏ ప్రాజెక్టుకైనా సరే మీరు అపెక్స్ కౌన్సిల్లో పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ప్రాజెక్టులను మొదలుపెట్టామని చెప్పింది. మరి అపెక్స్ కౌన్సిల్ సమావేశమే లేదు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం పెట్టమని చంద్రబాబు నాయుడు కోరడు, రేవంత్ రెడ్డి కోరడు, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి చొరవ తీసుకోడు. ఆ సమావేశంలో అజెండాలో లేదు, చర్చకు రాదు, అనుమతి లేదు, ఏం లేకుండా గోదావరి బనకచెర్ల లిఫ్టును 82,000 కోట్ల రూపాయలతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొదలుపెట్టి తెలంగాణకు సంబంధం లేకుండా అమాంతంగా నీళ్ళను అవతల నుంచి అవతలికి కృష్ణా నుంచి మన పెన్నా బేసిన్ తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంటే మరి కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ఆదుర్ద? చాలా అర్జెంటుగా వాళ్ళకి అనుమతి ఇవ్వాలని, నిధులు సమకూర్చాలని, వాళ్ళు అప్పులు తెచ్చుకోనికే ఎఫ్ఆర్బిఎంకు పరిమితికి మించి అప్పు తెచ్చుకోవడానికి అనుమతి ఇచ్చేటువంటి ఈ ఇదంతా ఎందుకు? కేవలం రాజకీయ ప్రయోజనం కదా. చంద్రబాబు నాయుడు ఎన్డీఏతో అంటగాడుతున్నాడన్న ఏకైక కారణంతోనే మీరు ఈ దేశంలో ఉండేటువంటి చట్టాలను తుంగలో వెక్కుతున్నారు, నియమాలను తుంగలో వెక్కుతున్నారు, మీరు చెప్పేటువంటి విధానాలకు తిలోదకాలు ఇస్తున్నారు, తెలంగాణకు అవేవి వర్తించవని మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉండేటువంటి బీజేపీ ఎంపీలు నోరు తెరవరు. మేము సాధించి పెడతాం ఇంకా ఆంధ్రాకి అని చెప్తారు. ఇంకొక ఆయనేమో తెలంగాణ కంటే 10 రెట్లు ఎక్కువ మీకు వనరులు ఇప్పటికే నిధులు వస్తున్నాయని చెప్తున్నారు. కాబట్టి ఎటువంటి సర్వే లేకుండా, ఎటువంటి నికర జలాల కేటాయింపు లేకుండా ఇవాళ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు కేంద్రం ముందు ఉండేటువంటి ప్రతిపాదనను కేంద్రం తక్షణం వెనక్కి పంపించాలి, తిరస్కరించి పంపించాలి. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేయాలి. 2 రాష్ట్రాల మధ్య గోదావరి కృష్ణాలో ఉండేటువంటి నదులకు సంబంధించినటువంటి నీటి వాటాల శాశ్వత పరిష్కారం కోసం చొరవ చూపాలి. అది సంపూర్ణం కావాలి ఆ ప్రక్రియ. అప్పటిదాకా గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకు ఏ రకమైన అనుమతులు ఇచ్చినా కూడా అది తెలంగాణకు గొడ్డలు పెట్టే, దాన్ని ఆపకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చాతగానితనము, దాంతోపాటు తెలంగాణ ప్రయోజనాలను శాశ్వతంగా పణంగా పెట్టినట్లే అవుతుంది. దీని మీద దృష్టి పెట్టమంటే కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని ఆనందపడడం, కేసీఆర్కు సవాల్ విసిరి వస్తావా రావా అని చెప్పి మాట్లాడడం, తొడలు కొట్టడం, రంకేలేడు, ఇదేందండి? దీనివల్ల వచ్చేటువంటిది ఏమీ లేదు. దీనివల్ల వచ్చేది కానీ ఒరిగేది కానీ ఏమీ లేదు. కేసీఆర్ ఒక ప్రాజెక్టు కట్టలే అంటాడు, ఒక ప్రాజెక్టు నుంచి నీళ్ళు ఇవ్వలే అంటాడు, కాళేశ్వరం నుంచి బారిన నీళ్ళు